తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఈడీ రైడ్స్ చేయడం బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలను ఈడీని అడ్డుపెట్టుకుని బీజేపీ భయపెట్టాలని చూస్తుందన్నారు. రాజకీయ వ్యతిరేక పక్షాలపై నిరంతరం దాడి చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ పై ఇలాంటి ప్రయోగం చేసిందన్నారు. దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్ర. సిబిఐ ఈడీలను వినియోగించుకొని ముఖ్యమంత్రులను, మంత్రులను, దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాల మీద నిరంతరం దాడి చేయడం అనేది బీజేపీకి ఒక అలవాటుగా మారిపోయింది. దానిలో భాగంగానే ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద జరుగుతున్న దాడి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టడానికి, వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ఒక కుట్రగా మేము భావిస్తాం. అది కర్ణాటకలో డీకే శివకుమార్ గారి మీద జరిగింది. ఇటువైపు ఏ రాష్ట్రంలో ఆర్థికంగా కొంత బలపడి ఉన్న నాయకులను ఇలాంటి కుట్రలు చేస్తుంది. మా సోనియా గాంధీని, రాహుల్ గాంధీనే సిబిఐ ఈడీలు వదలకుండా చేసిన మోడీ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలాంటి దాడులతో కాంగ్రెస్ పార్టీకో, కాంగ్రెస్ ప్రభుత్వానికో వచ్చే నష్టం లేదు. వ్యక్తిగతంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా వచ్చే నష్టం లేదు. తప్పు చేయకుండా ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా తెలంగాణలో ఉన్న తనపై రాజకీయ కక్షపూరిత దాడి చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డెఫినెట్ గా ఇది బీజేపీ మార్క్ రాజకీయానికి ఇది పరాకాష్ఠ అని చెప్పక తప్పదు.